ఈ దేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్టు నుంచి ఏళ్ళ దాకా అజయన్న చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది ఎంపీలు, చాలా మందిని అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అరెస్ట్ చేసినాయి, రిమాండ్ చేసినాయి. ఆడలేక మధ్యలో ఓడిందని మీకు అరెస్ట్ చేసుడు ఇష్టం లేక దానికో కుంటి సాకు ఎత్తుక్కొని ఎవరో చెప్పిర్రని గవర్నర్ అనుమతి అడిగినాం. ఎందుకన్నా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే గవర్నర్ అనుమతి కావాలన్నా? ఏడున్నదన్నా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే గవర్నర్ అనుమతి కావాలని? మరి అట్లంటే రాజాసింగ్ గారిని రిమాండ్ చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమో అదే టీఆర్ఎస్ ప్రభుత్వమో గవర్నర్ అనుమతి తీసుకుందా అన్న? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదన్న? వాళ్ళందరి అనుమతులకి గవర్నర్లు అనుమతులు ఇచ్చిర్రా అన్న? వాళ్ళందరి అరెస్టులకి మేము ఏదైనా కార్యక్రమాన్ని పోతుంటాం, అర్ధరాత్రి అపరాధాన్ని మమ్మల్ని ఎత్తుకపోతలేరా అన్న? పోలీసులు అరెస్ట్ చేస్తలేరా? చట్టంలో ఎక్కడైనా ఒక లొసుగు కనబడితే ఆ లొసుగును అడ్డం పెట్టుకొని కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా ఆపుతుందే నువ్వు వచ్చి ఎందుకు అనుమతి ఇస్తలేరు? అనుమతి ఎందుకన్నా? అనుమతి పంచాయతీ ఎందుకు వచ్చింది? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, నువ్వు రిమాండ్ చేయి, కోర్టు తేలుస్తుంది. ఈ దేశంలో ఎవ్వరు ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా? మీకు తెలిసి మీడియా మిత్రులే కదా మీరంతా. ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా? ఏ ఎంపీ అరెస్ట్ కాలేదా? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు పోనీ గవర్నర్ అనుమతి తీసుకుంటా ఆ రోజు కేసీఆర్? ఇలా కేటీఆర్ని అరెస్ట్ చేయమంటే గవర్నర్ అనుమతి ఇస్తలేడు. బీజేపీ వాళ్ళు అంతా పడుతున్నారు. మధ్యలో మాకేం పంచాయతీ అన్నా? నీకు చేత కాకపోతే మా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న మమ్మల్ని పాలించమని మా క్యాబినెట్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చాయి, ప్రశాంతంగా మేము ఎవరెవరిని అరెస్ట్ చేయాలో మేము చేస్తాం. ప్రజలు నీకు మ్యాండేట్ ఇచ్చారు. నేను అరెస్ట్ చేసిన నేను అడుగుతున్న వేరే వాళ్ళ పంచాయతీ మర్చిపో. నిన్ను అరెస్ట్ చేసిన రోజు గవర్నర్ అనుమతి ఇచ్చిర్రా? మీరు ఎంపీగా పార్లమెంట్ సమావేశాలు అటెండ్ అయ్యి ఎయిర్పోర్ట్లో దిగితే నీ భాషలో చెప్పాలంటే గదేదో పిచ్చకుంట్ల ఫామ్ హౌస్ మీద ఒక పిచ్చకుంట్ల డ్రోన్ ఎగిరేస్తే నిన్ను గొరగొర గుంజుకపోయి చెర్లపల్లి జైల్లో వారేయాలి 10 రోజులు. మరి ఎప్పుడేమన్నా గవర్నర్ అనుమతి ఇచ్చిర్రా? ఇలా కేటీఆర్ ఏంది, ఆయన ముఖ్యమంత్రిరా గవర్నరా? నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే ఎట్లనో ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యే అంతే కదా. ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన గింత భయం ఎందుకన్నా రాష్ట్ర ప్రభుత్వానికి? నేను ఎప్పుడో 1952లో అరెస్టుల గురించి చెప్తలేనన్నా. 2015లో తెలంగాణ వచ్చినాక నిన్నే గుంజుకపోయారు కదా 2 సార్లు గొర్ర. ఆ రోజు గవర్నర్ అనుమతి తీసుకున్నారా అని ఎవరన్నా అడిగినరా? ఇవన్నీ ఆడలేక మధ్యలో ఓడినట్టు తప్పించుకోవడానికి ఆ కుటుంబాన్ని అరెస్ట్ చేయొద్దని మీ ఏఐసిసి పెద్దలు చెప్పిన సూచనల మేరకి మీరు అబద్ధాలు ఆడుతూ టైంపాస్ చేస్తూ ఉన్నారు తప్ప మీ మాటల్లో నిజాయితీ, మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి ఉపన్యాసాల్లో చిత్తశుద్ధి లేదనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈ దేశం లోపల మతపరమైనటువంటి రిజర్వేషన్లకి అవకాశం లేదని చాలా స్పష్టంగా కాన్స్టిట్యూంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించేటప్పుడు పార్లమెంట్లో జరిగిన చర్చల్లో నాటి రాజ్యాంగ నిర్మాత, మనమందరం రాజ్యాంగ నిర్మాతగా గౌరవించేటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్లకి మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వమన్నారు. కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్స్ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాయబడలేవు, ఇవ్వమని చెప్పబడలేవు. గతంలో ఒకసారి ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారు మతపరమైనటువంటి రిజర్వేషన్లు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్లని కొట్టేసింది. గత అనుభవాలు ఉన్నాయి, రాజ్యాంగం ఇవ్వొద్దని చెప్పింది. అయిన తర్వాత కూడా అజారుద్దీన్ను బీసీ కోటా కింద మంత్రి చేస్తే చెప్పమన్నారు ముఖ్యమంత్రి గారిని. నేను మైనార్టీ కోటా కింద అజారుద్దీన్ చేయలేదు, బీసీ కోటా కిందనే అజారుద్దీన్ మంత్రిని చేసినా అని చెప్పమనుండ్రి. అప్పుడు బీసీలు ఏం చేయాలో అప్పుడు బీసీలు నిర్ణయించుకుంటారు. బీసీ సమాజం ఆలోచిస్తుంది ఆ రోజు. మిగతా 2 కూడా బీసీలకు ఇవ్వాలి కదా. మరి అట్లాంటప్పుడు మిగతా 2 కూడా బీసీలకి అజారుద్దీన్కి అంత ఆగమ